అమ్మ ఇప్పుడు మీ ఇంటైన శివ ఏ కారణం చేత కోవిడ్కి వెళ్ళాల్సి వచ్చిందమ్మా? మా ఆయన శివ కోయేటికి ఏ కారణం వల్ల వెళ్ళాడంటే, ఇక్కడ మేము ఇంటి కోసమని అప్పులు 7 లక్షల దాకా చేసుకున్నాము. అది తీర్చాలని ఇంటికి వెళ్ళాడు, కోయేటికి వెళ్ళాడు. మాది మా అత్తగారు ఊరు కల్లూరు నుండి ఇక్కడ అమ్మగారు ఊరికి అక్కడ పని ఏది లేదని ఇక్కడికి వచ్చాము. చింతపర్తికి అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి 7 లక్షల వరకు అప్పు చేసుకొని అది కూలి చేసి తీర్చలేక మా ఆయన కోయేటికి వెళ్ళాలని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి 7 లక్షల వరకు అప్పు అయింది. అది తీర్చడానికి కోయేటికి వెళ్ళి తీరుస్తాను నేను అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. ఆయన సంతోషంగా అతని నిర్ణయంతోనే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పిన పని వేరే, అక్కడ చెప్పిన పని వేరేనని కష్టాలతో పడి మాతో పాల్పంచుకున్నాడు. ఇక్కడే మేము 7 లక్షల వరకు అప్పు చేసాము. మళ్ళీ నువ్వు ఇక్కడ నుండి అక్కడికి ఇక్కడ రావాలంటే ఇంకా 1 లక్ష రూపాయలు అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడిని ఇంకా తేవాలని నేను సంధాయించాను. ఆయన నా మాట వినకుండా వీడియో అందరికీ వైరల్ చేసేసారు. అది మొట్టమొదటిసారిగా వెళ్ళిపోయింది. అతను ఇక్కడ మొత్తం సోషల్ మీడియాకి మొత్తం పెట్టేసి వైరల్ చేశారు. ఇప్పుడు అతను రావాలంటే కూడా గవర్నమెంట్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే కిషోర్ సార్ గారు, ప్రతి ఒక్కరూ మమ్మల్ని కుటుంబాన్ని పెద్దలందరూ, మా ఊరు సర్పంచ్ గారు ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదుకొని మా ఆయన క్షేమంగా కోయేటి నుండి ఇక్కడికి పిలిపించడానికి ప్రయత్నించారు. నాకు చాలా సంతోషము. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు టీం తరఫున కూడా మాకు వాళ్ళకి సాయమైనంత సహాయం మాకు చేసి బియ్యము సరుకులు అన్నీ తీసుకొని వచ్చి మాకు ఇంటికి ఇచ్చారు. చాలా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి. 6వ క్లాస్ వరకు ఇప్పుడు 6వ క్లాస్కి వెళ్తుంది, చదివిస్తున్నాము. పెద్ద అమ్మాయి వరకు 5వ క్లాస్ వరకు చదివించాము. మాకు సోమతి లేకోకుండా ఇప్పుడు నాతో పాటే కూలి పనికి పిలుచుకొని వెళ్తున్నాను, ప్రతిరోజు వెళ్తున్నాము. ఇక మా ఆయన వీళ్ళు కట్టుకోవడానికి అప్పు చేసిన దానివల్ల మా ఆయన అక్కడ కోయేటికి వెళ్ళి కష్టపడి అప్పు తీరుస్తాడని చెప్పాడు. ఇక్కడ మేమిద్దరము కూలి చేసి ఇంటిని గడుపుకుంటున్నాము. కూలి చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది. అందువల్ల అని ఇప్పుడు ప్రభుత్వానికి మొత్తము మాకేమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.